ఒకసారి ఆ వీడియో చూద్దాం. భర్త ఏం మాట్లాడాడో హత్య తర్వాత. 40 సంవత్సరాలు బతుకున్నా మంచిగున్నా. ఇవాళ ఈ చుక్కలు చూపించి 2 నెలల నుంచి చుక్కలు చూపించింది. ఆ బండి ఉంది కదా వెనక బ్లూ పడగొట్టిన అది ఉచ్చుకున్నది, అది ఆడికి ఉచ్చుకున్నది. ఇది ఊరు ఆర్మూరు. ఆడికి వేరే మీద కేసు ఆపిస్తే ఆడు మా తారుమారై మా మీద కాంప్రమైజ్ పిల్లలు జోలికి పోవద్దు, ఈమె జోలికి పోవద్దు, ఎందుకు వెళ్ళొద్దు, 8 సంవత్సరం పిల్లలు అయినాక పోవాలా, వీళ్ళు పెద్ద అయినాక పోవాలా. అది నాకు న్యాయం అట. వీడు వచ్చి ఏసి చేసుకోవచ్చు, నువ్వు పోవద్దు, వీడు వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, నా భార్యతో ఏమైనా చేసుకోవచ్చు, పిల్లలు చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. నేను మాత్రం చూసుకోవాలి, దూరం నుంచి గలీలో రావద్దట రాపిచ్చిరు. సో అది భర్త ఎవరైతే భార్యను చంపినటువంటి భర్త ఉన్నాడో అతను చెప్తున్నటువంటి వాదనది. ఇదే గల్లీలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధాన్ని నెరుపుతుంది, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు, అది తీవ్రస్థాయికి చేరింది కాబట్టే ఈ రకంగా హత్య చేశారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. దాంట్లో నిజాలు ఏంటనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కానీ మిగతా వాళ్ళకు తెలిసి ఉంటుంది. కానీ భర్త మాత్రం ఇందుకే చంపవలసి వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తున్నారు. ఇక స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఒకసారి భార్య మమతకు వేరే వ్యక్తితో ఉన్నటువంటి అక్రమ సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు.